నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. జ్యోతిష్ శాస్త్ర విభాగంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక విషయాలు మీకు తెలుపుతూ వస్తున్నాను. మీరు చూస్తున్నారు, అనుసరిస్తున్నారు, లాభపడ్డారు కూడా. చాలా సంతోషంగా ఉంది. అయితే ఇప్పుడు నేను చెప్పేటువంటి ఒక ముఖ్యమైనటువంటి విశేషం ఏంటంటే, మరి 30వ తేదీ మార్చి 2025 నుంచి మనకి ఉగాది లగాయతు నూతన సంవత్సరం ప్రారంభం కాబోతోంది. ఈ యొక్క నూతన సంవత్సరానికి పేరు ఏమిటంటే విశ్వావసు నామ సంవత్సరం. ఈ విశ్వావసు నామ సంవత్సరానికి రాజు రవి, ఆ తర్వాత సైన్యాధిపతి రవి, ఆ తర్వాత అర్ఘాధిపతి రవి, ఆ తర్వాత మేఘాధిపతి రవి. 4 ఆధిపత్యాలు ఈ యొక్క రవికి సంక్రమించాయని మనం తెలుసుకోవాలి. మరొక విషయం ఏమిటనంటే, ఈ యొక్క మంత్రి మాత్రం చంద్రుడు. ఇక మిగతా ఆధిపత్యాలు ఎలా ఉన్నాయి అని అంటే, పూర్వ సస్యాధిపతి గురువు, ఆ తర్వాత అపర సస్యాధిపతి అంటే ధాన్యాధిపతి కుజుడయ్యాడు, ఆ తర్వాత రసాధిపతి శని అయ్యాడు, ఆ తర్వాత నీరసాధిపతి బుధుడయ్యాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఎలా ఉంటుంది ప్రపంచం అంతా గనక తీసుకున్నట్టయితే మనకి బాగా తెలుసు. ఈ యొక్క సూర్యగ్రహణంతో పాటు 7 గ్రహాలు కూడా మీనరాశిలో ఉండటం అనేటువంటిది జరుగుతోంది. ఎప్పుడు? కరెక్ట్గా ఉగాదికి ఒకరోజు ముందు. అంటే కుంభరాశిలో ఉన్నటువంటి శనైశ్వరుడు 29వ తేదీ రాత్రిన మరి మీనరాశిలోకి ప్రవేశించినటువంటి పక్షంలో మిగతా 6 గ్రహాలు నెప్ట్యూన్తో పాటు ఉండటం అనేటువంటిది జరుగుతుంది. ఇది భీభత్సకరమైనటువంటి వాతావరణాన్ని తెలియజేస్తోంది. ప్రపంచం అంతా కూడా ఆందోళనకరంగా ఉంటుంది, హింసాత్మకంగా ఉంటుంది అనేటువంటి విషయము ఘోషిస్తూనే ఉన్నారు ప్రతి ఆస్ట్రాలజర్ కూడా. మరి మంగా బాబా గారు కానీ, అచ్యుతానంద దాస్ గారు కానీ, మరి వీళ్ళందరూ కూడా మనకు చెప్పి ఉన్నారు కూడా. అయితే ఇదంతా కూడా ప్రపంచానికి సంబంధించినటువంటి పరిస్థితి. నీటి గండాలు ఉంటాయని, తర్వాత భూమి కంపిస్తుందని, అనేక రకాలైనటువంటి ఉపద్రవాలు ఉంటాయని మనకి తెలుస్తోంది. అయితే ఏదేమైనప్పటికీ కూడా రాజు రవి అవ్వటం వల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ రాజుల మధ్యన గొడవలు, అంటే నాయకుల మధ్యన గొడవలు చాలా ఉంటాయి. అశాంతిమయంగా దేశం అంతా కూడా, ప్రపంచం అంతా కూడా ఉండేటువంటి పరిస్థితులు అనేది మనకు అర్థమవుతుంది. మరి ఈ రకంగా ఉన్నటువంటి పరిస్థితులు ఇక ఏమిటి అని అంటే, చంద్రుడు మంత్రి కాబట్టి కాస్తో కూస్తో హాయిగా బ్రతికేటువంటి అవకాశాలు ఉంటాయని మనం చెప్పవచ్చు. పంటలు బాగానే పండేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇక మరి వృషభ రాశి వారికి ఈ యొక్క విశ్వావసు నామ సంవత్సరంలో ఎలా ఉంటుంది అనేటువంటిది వ్యక్తిగతం. మరి వీళ్ళకి ఎలా ఉంటుంది అనేటువంటి విషయం మీరు అర్థం చేసుకోవాలి కదా. ఎట్లా ఉంటుందని అంటే, మొట్టమొదట మీ జాతక రీత్యా ఏ దశ జరుగుతోంది, ఆ లగ్నాధిపతికి శుభగ్రహాలు ఏమిటి, ఇప్పుడు జరుగుతున్నటువంటి ఆ దశ ఎలాంటిది, మరి శుభకరమైనటువంటిదా అశుభకరమైన, ఇదంతా మీరు తెలుసుకోగలిగితే ఈ గోచార ఫలితం అనేది పూర్తిగా మీకు అర్థమవుతుంది అన్నమాట. అప్పుడు కనుక శుభకరమైనటువంటి గ్రహదశ జరుగుతుందనుకోండి, ఈ గోచారం అనేటువంటిది మీకు డబుల్ ధమాకాలాగా మీకు అద్భుతమైనటువంటి ఫలితాలను ఇచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ వృషభ రాశి వారికి మరి ఈ యొక్క ఆదాయం కానీ, వ్యయం కానీ, ఆ తర్వాత రాజపూజ్యం కానీ, అవమానం కానీ ఎలా ఉంటాయని మనం తెలుసుకోవాలి. ఇది తెలుసుకునే ముందు మనకి ఇక్కడ అర్థం అవ్వాల్సింది ఏ నక్షత్రం వాళ్ళకి ఈ వృషభ రాశి అనేటువంటిది వస్తుంది అనేటువంటి విషయం మనకు అర్థం కావాలి. కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఆ తర్వాత మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు ఇందులో ఉంటాయి. ఈ నక్షత్రాలు, ఈ పాదాలలో మీరుంటే వృషభ రాశి అనే మీరు అర్థం చేసుకోవాలి. అయితే రాజపూజ్యం అనేటప్పటికీ మనకి ఆదాయం అనేటువంటిది ముందు అర్థం చేసుకుందాం. 11గా ఉంది. మరి వ్యయం ఏమో 5గా ఉంది. అంటే మీకు కాస్త మిగులు అనేటువంటిది మనకు కనపడుతోంది. మరి రాజపూజ్యం 1గా ఉంది, అవమానం 3గా. మరి ఎలా సంపాదిస్తారు వీళ్ళు? ఏదైనా అధర్మంగా సంపాదిస్తారా అనేటువంటి ఆలోచన కూడా వస్తుంది. లేదా మీకేమన్నా లక్కీ ఛాన్స్ దొరకబోతుందా అనేటువంటి ఆలోచన రాకపోతుంది. ఏదైనా ఏదో ఎప్పుడో మీ తాతలు తండ్రులు ఏదైనా పోగు చేసినటువంటి సొమ్యమైనా దొరుకుతుందా, ఆస్తి ఏమైనా సంక్రమిస్తుందా, ఇలాంటివన్నీ కూడా చర్చకు వస్తాయి. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా ఆదాయం ఎప్పుడైతే 11 ఉండి వ్యయం ఎప్పుడైతే 5 ఉంటుందో మీరు కాంత ఆర్థిక పరంగా ప్రశాంతంగా ఉంటారనే మనకు అర్థమవుతుంది.
ఇకపోతే ఏప్రిల్ మాసం నుంచి మనకి కొత్తగా సంవత్సరం ప్రారంభమవుతుంది. మనం ఏప్రిల్ మాసం నుంచే లెక్క కట్టుకోవాలి. ఈ ఏప్రిల్ మాసంలో ఏం జరుగుతుంది? మనకు పెద్దగా ఏమీ లేదు. లగ్నంలో గురువు ఉండటం అనేది జరుగుతుంది. ఈ గురువు ఎప్పుడైతే ఈ వృషభ రాశిలో ఉంటాడో శత్రుక్షేత్రం అయినప్పటికీ కూడా ఆయన దృష్టి మాత్రం శుభకరమే. అది ఎలాగానంటే 5వ భావాన్ని 7వ భావం పైన, ఆ తర్వాత 9వ భావం పైన ఎప్పుడైతే ఈయన దృష్టి ఈ వృషభ రాశి వాళ్ళకి పడిందో సంతానం బాగానే ఉంటుంది, వాళ్ళ పరిస్థితి బాగానే ఉంటుంది, భార్య లేదా భర్త విషయంలో బాగానే ఉంటుంది, ఎటువంటి సమస్య రాదు. ఆ తర్వాత భాగ్యస్థితి కూడా బాగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. అయితే వ్యయంలో మాత్రం ఈ యొక్క శనైశ్చరుడు కానీ కొంతకాలం రాహువు కానీ ఉంటారు. ఆ తర్వాత రాహు కుంభరాశిలోకి వెళ్ళిపోతాడు. అయినప్పటికీ కూడా బాగానే ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. గురువు వల్ల కాస్తో కూస్తో గౌరవ మర్యాదలు అనేటువంటి దక్కుతాయని మనం చెప్పచ్చు. అయితే కుజుడు ఏమవుతున్నాడంటే ఇక్కడ మిథున రాశిలో ఉండటం చేత కాస్త ప్రమాదాలు పొంచి ఉన్నాయని కూడా మనం చెప్పుకోవాలి. మరి కేతు పంచమంలో ఉన్నాడు కాబట్టి ఏదైనా గర్భిణీ స్త్రీలు ఉంటే కొంచెం బాధ కలుగుతుందేమో, ఏదైనా సిజరీన్ ఆపరేషన్ లాంటివి కలుగుతాయేమో అని మనం అనుకోవచ్చు. శనైశ్చరుడు యొక్క దృష్టి కూడా పడింది కాబట్టి, రాహు దృష్టి పడింది కాబట్టి గర్భిణీ స్త్రీలు ఈ సంవత్సరంలో కొంతవరకు సిజరీన్ ఆపరేషన్కి లోనవుతారనేమో అనిపిస్తోంది. ఇకపోతే ఈ యొక్క మే మాసంలో కనుక తీసుకుంటే ఇక్కడ ఏం జరుగుతోంది? మళ్ళీ ఇంచుమించు యథావిధిగానే ఉంది. మరి ఇక్కడ కూడా మనకు అర్థమవుతుంది అంటే సంతానం పరిస్థితి బాగానే ఉంటుంది, భార్య లేక భర్త పరిస్థితి బాగానే ఉంటుంది, భాగ్య పరిస్థితి కూడా బాగానే ఉంటుందని మనం తెలుసుకోవాలి. మరి జూన్ మాసంలో కనుక తీసుకున్నట్టయితే ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే ఈ గురువు అనేటువంటి గ్రహం ఏదైతే ఉందో మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. మిథున రాశిలోకి ప్రవేశించినటువంటి గురువు మరి షష్టమాన్ని చూస్తున్నాడు. శత్రురోగ రుణాలు ఉండవు. ఆ తర్వాత వచ్చేటప్పటికి ప్రాణం బాగానే అంటే ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆ తర్వాత వృత్తిపరంగా కూడా బాగానే ఉంటుంది. ముఖ్యంగా వైద్యులకి కానీ సాఫ్ట్వేర్ వాళ్ళకి కానీ చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పచ్చు. చలనచిత్ర రంగంలో వాళ్ళకు కూడా బాగుంటుందని చెప్పాలి. మరి ఈ రకంగా చూసుకున్నట్టయితే మనకి లాభభావంలో కూడా కనుక తీసుకుంటే మరి శనైశ్చరుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కాస్త కూస్తో మేలు కలుగుతుందని మనం చెప్పచ్చు. శుక్రుడేమో వ్యయంలో ఉన్నాడు, పర్వాలేదు. శుక్రుడు వ్యయంలో ఉంటే కొంచెం ఏదైనా అస్వస్థతకి భార్యకి ప్రాబ్లమ్స్ రావచ్చు. ఇకపోతే రవి బుధులు ఇద్దరు కూడా మరి ఈ యొక్క వృషభ రాశిలో ఉండటం అనేది జరుగుతుంది కాబట్టి కొంచెం రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, లేకపోతే ఏదైనా MBA చదివి అతను వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి క్యాలిక్యులేషన్స్ సరిగ్గా లేక కొన్ని ఇబ్బందులకు గురి కావచ్చు. ముఖ్యంగా ఏంటంటే చార్టర్డ్ అకౌంటెంట్స్కి కానీ, లేకపోతే కన్సల్టెంట్స్కి కానీ, లేకపోతే ఇతరత్ర వ్యాపారస్తులకు కానీ కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదురు కావచ్చు. ఇకపోతే మనకి వృషభ రాశిలో తెలివితేటలకు మాత్రం ఏమాత్రం లోటు ఉండదు. ఖచ్చితంగా బుధాదిత్య యోగం అని అనుకోవచ్చు. కాకపోతే బుధాదిత్య యోగం అనేటువంటిది ఈ బుధుని క్షేత్రంలోనే జరుగుతుంది కాబట్టి ఇది మిత్రక్షేత్రం కాబట్టి మనం బుధాదిత్య యోగం ఉందని అనుకోవచ్చు. చాలా మెలకువలు తెలిసి మీరు ప్రవర్తించేటువంటి స్థితిగతులు ఏర్పడతాయని మనం ఇక్కడ అనుకోవచ్చు. ఆ తర్వాత జూలై మాసంలో కనుక తీసుకున్నట్టయితే ఈ యొక్క గురువు ఎక్కడ ఉంటాడంటే మళ్ళీ షష్టమాన్ని చూస్తున్నాడు, అంటే శత్రురోగ నక్షత్రాలను చూస్తున్నాడు. క్షేమకరంగానే ఉంటుంది. మరి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంది. ఇతరత్ర మరి వృత్తిరీత్యా కూడా బాగానే ఉంటుందని చెప్పవచ్చు. ఆ తర్వాత కన్సల్టెంట్స్కి బాగానే ఉంటుంది, ఏదైనా మరి వ్యాపారస్తులకి బాగానే ఉంటుంది. ఆ తర్వాత రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా బాగానే ఉంటుందని ఇక్కడ మాత్రం మనం చెప్పచ్చు జూలై మాసంలో. మరి ఆగస్టు మాసంలో కనుక తీసుకున్నట్టయితే ఎలా ఉంటుందంటే మళ్ళీ శత్రురోగ నక్షత్రాలు బాగానే ఉంటాయి. తర్వాత ఆరోగ్యం బాగానే ఉంటుంది, వృత్తిరీత్యా బాగా ఉంటుందని చెప్పచ్చు. అయితే ఇక్కడ సెప్టెంబర్ మాసంలో కనుక తీసుకున్నట్టయితే మళ్ళీ అదే విధిగా శత్రురోగ నక్షత్రాల విషయంలో క్షేమంగానే ఉంటారు. మరి ప్రాణాపాయ స్థితులు ఏమీ లేవు, ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆ తర్వాత వృత్తిపరంగా కూడా లేదా ఉద్యోగం అయితేనేమి, వ్యాపారం అయితేనేమి ఇవన్నీ కూడా బాగా ఉండేటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. మరి ఇక అక్టోబర్ మాసం కనుక తీసుకున్నట్టయితే అదే మాదిరిగా శత్రురోగ నక్షత్రం కానీ, ఆరోగ్యం కానీ, వృత్తిపరంగా కానీ బాగానే ఉంది అని మనం తెలుసుకోవచ్చు. నవంబర్ మాసం నుంచి మాత్రం ఈ కళత్రం బాగానే ఉంటుంది, లాభాలు బాగానే ఉంటాయి, భాగ్యస్థితి కూడా బాగుంటుంది. అంటే ఇంచుమించు ఏమిటంటే మనకి నవంబర్ మాసం అంతా కూడా అక్కడి నుంచి బాగా ఉంటుందనే మనం అనుకోవాలి.
ఆ తర్వాత డిసెంబర్లో కూడా ఆల్మోస్ట్ శత్రురోగ నక్షత్రాలు ఉండవు, ఆరోగ్యం బాగానే ఉంటుంది, వృత్తిపరంగానే బాగానే ఉంటుంది. అందుకనే ఇక్కడ మనకు అర్థమవుతుందంటే వృత్తిపరంగా బాగా ఉంటుంది కాబట్టి ఆర్థికపరమైనటువంటి చిక్కులు పెద్దగా ఉండవు అనేటువంటి విషయం మనకు అర్థమైపోతుంది. ఆ తర్వాత కూడా జనవరి మాసం 2026వ సంవత్సరంలో కూడా ఆల్మోస్ట్ అదే పద్ధతిగా ఉంది. మరి ఫిబ్రవరి మాసంలో కూడా అలాగే ఉంది, మార్చి మాసంలో కూడా 2026లో అలాగేనే ఉంది. కాకపోతే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందంటే ఏదో రకంగా గ్రహాలన్నీ కూడా మీకు ఉపయోగపడుతున్నాయని మాత్రమే అనుకోవచ్చు. వివాహాలు కూడా జరిగేటువంటి పరిస్థితి, ఉద్యోగాలు దొరికేటువంటి పరిస్థితి, మీరు కోరుకున్న కోరికలు తీరేటువంటి పరిస్థితి అన్ని రకాలుగా బాగానే ఉంటుంది. అయినప్పటికీ కూడా మీరు చేయాల్సిన పని ఏమిటంటే శ్రీ మహాలక్ష్మిని పూజించటం, శ్రీ మహావిష్ణువుని పూజించటం. ఈ పని మాత్రం కనుక చేసుకుంటే ఖచ్చితంగా మీ యొక్క ఫలితాలు కానీ మీ జీవితం కానీ అద్భుతంగా ఉంటాయని మాత్రం మనం చెప్పుకోవచ్చు. తెలిసింది కదా. సెలవు, మరి ఉంటాను. నమస్కారం.